సినిమా ఒక చల్లని నిశ్శబ్దమైన వింటర్ నైట్ లో స్టార్ట్ అవుతుంది. ఊరికి దూరంగా అడవి మధ్యలో ఒక ఇల్లు ఒంటరిగా ఉంటుంది. భయపడిన మొహంతో ఒక మనిషి చీకటి చెట్ల నుండి లాంతరు పట్టుకుని వస్తాడు. అతను ఇంటి లోపలికి పరిగెడతాడు. అక్కడ అతని భార్య సహాయం కోసం బతిమాలుతుంది. పిల్లలను అడవిలో దూరాన వదిలేసి రమ్మని ఆమె అతనికి చెబుతుంది. బరువు ఎక్కిన గుండెతో తండ్రి తన పిల్లలు హన్సెల్ మరియు గ్రెటెల్ ని అడవిలో వదిలేస్తాడు. ఆ ఇద్దరు పిల్లలు తమ తల్లిదండ్రులు తిరిగి వస్తారని ఆశగా ఎదురుచూస్తారు. చలి పెరగడంతో ఆశ వదులుకుని వాళ్లు ఆ చీకటి అడవిలో నడవడం మొదలు పెడతారు. కొంత దూరం నడిచాక వాళ్లకు ఒక అద్భుతమైన విషయం కనిపిస్తుంది. జింజర్ బ్రెడ్ తో పూర్తిగా కట్టిన ఒక ఇంటిని వాళ్లు చూస్తారు. దాని గోడలు మెరిసే క్యాండీలు మరియు స్వీట్స్ తో నిండి ఉంటాయి. ఆకలితో ఉన్నవాళ్లు ప్రమాదం తెలియక నేరుగా లోపలికి వెళ్తారు. ఇది మన ఇళ్లలాగా సాధారణమైన ఇల్లు అస్సలు కాదు. మనుషులని తినే విచ్ ఇల్లు కావడంతో అది పిల్లలను వెంటనే బంధిస్తుంది. ఆ విచ్ గ్రెటెల్ చేత పని చేయిస్తూ హన్సెల్ ని బోనులో పెడుతుంది. హన్సెల్ లావు అవ్వాలని ఆ విచ్ అతనికి చాలా క్యాండీ తినిపిస్తుంది. విచ్ హన్సెల్ ని వండుదామని నిర్ణయించుకుని బోను నుండి బయటకి తీస్తుంది. సరిగ్గా అప్పుడే గ్రెటెల్ గొలుసులని తెంచుకుని ఒక కత్తిని చేతిలోకి తీసుకుంటుంది. విచ్ తిరిగి గ్రెటెల్ పై ఫైర్ స్పెల్ వేస్తుంది. కానీ అది పనిచేయదు. గ్రెటెల్ కి ఏ మాత్రం గాయం కాదు. ఆమె ముందుకు దూకి విచ్ ని పొడిచి కాలుతున్న ఓవెన్ లోకి తోసేస్తుంది. ఈ భయంకరమైన సంఘటన వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. విచ్ స్పెల్స్ పనిచేయని ఈ అన్న చెల్లెలు విచ్ హంటర్స్ గా మారుతారు. కొన్ని సంవత్సరాలు గడిచాక వాళ్లు చాలా ఫేమస్ అవుతారు. కథ ఇప్పుడు ఆగ్స్బర్గ్ అనే టౌన్ కి మారుతుంది. అక్కడి షెరీఫ్ బెరింజర్ మినా అనే అమ్మాయిని విచ్ అనుకుని చంపాలనుకుంటాడు. హన్సెల్ మరియు గ్రెటెల్ సమయానికి వచ్చి ఆ అమాయక అమ్మాయిని కాపాడతారు. తప్పిపోయిన పిల్లలను వెతకడానికి ఈ ఫేమస్ జంటను పిలిపించానని మేయర్ జనంకు చెబుతాడు. షెరీఫ్ కి ఇది నచ్చకపోవడంతో గ్రెటెల్ గుద్ది అతని ముక్కు పగలగొడుతుంది. అడవిలో ఉన్న ఒక వింత కాటేజ్ ని చెక్ చేయమని మేయర్ చెబుతాడు. ఆ భయానకమైన కాటేజ్ లోపల గ్రెటెల్ కి ఒక విచ్ కనిపిస్తుంది. వెంటనే అక్కడ ఒక పెద్ద ఫైట్ మొదలవుతుంది. గ్రెటెల్ క్రాస్బో షూట్ చేసిన ఆ విచ్ తెలివిగా తప్పించుకుంటుంది. ఆమె తన చీపురు కర్ర మీద కూర్చుని బిల్డింగ్ నుండి ఎగిరిపోతుంది. హన్సెల్ కరెక్ట్ గా గురి చూసి ఆమెను కింద పడేలా కాలుస్తాడు. విచ్ వెనకాలే వెళ్లి ఆమె మ్యాజిక్ స్పెల్స్ నుండి అతను తప్పించుకుంటాడు. ఆ పోరాటం చాలా కష్టంగా మారుతుంది. స్పెల్స్ మరియు బుల్లెట్స్ ఎగురుతుండగా ఫైట్ చాలా భీకరంగా జరుగుతుంది. చివరికి గట్టి పోరాటం తర్వాత హంటర్స్ ఆ విచ్ ని చంపేస్తారు. వాళ్లు విలేజ్ కి వెళ్లి బ్లడ్ మూన్ గురించి మేయర్ కి చెబుతారు. 3 రోజుల్లో వచ్చే ఈ ఈవెంట్ చాలా అరుదుగా జరుగుతుంది. విచ్లకి ఇది స్పెషల్ నైట్ కాబట్టే వాళ్లు పిల్లలను ఎత్తుకెళ్తున్నారు. అడవిలో సహాయం కోసం మేయర్ జాక్సన్ అనే వ్యక్తిని వారికి పరిచయం చేస్తాడు. ఇంతలో కోపంతో ఉన్న షెరీఫ్ తన సొంత ప్లాన్ వేస్తాడు. మేయర్ పవర్ లాక్కోవాలని షెరీఫ్ కొంతమంది రోడీలతో విచ్లను వెతికిస్తాడు. రాత్రి అడవిలో నడుస్తూ మంట వేసుకుని గెలుస్తామని వాళ్లు నవ్వుకుంటూ ఉంటారు. కానీ వాళ్ల సంతోషం ఎక్కువసేపు ఉండదు. చీకటిలో నుండి మ్యూరియల్ అనే భయంకరమైన విచ్ బయటికి వస్తుంది. ఆమె అందరిని చంపి విషయం చెప్పడానికి ఒక్కడిని మాత్రమే బ్రతకనిస్తుంది. ఆమె మ్యాజిక్ తో ఆకలి శాపం పెట్టి వాడిని టౌన్ కి పంపుతుంది. ఆ మనిషి టౌన్ కి రాగానే శరీరం పేలిపోయి రక్తం చిందుతుంది. ఇది చూసిన గ్రెటెల్ కి పవర్ఫుల్ విచ్ శాపం అని అర్థమవుతుంది. అదే సమయంలో 3 ముఖ్యమైన విచ్లు సీక్రెట్ మీటింగ్ పెట్టుకుంటారు. అక్కడ వాళ్లు తమ దుర్మార్గపు ప్లాన్ ని బయటపెడతారు. బ్లడ్ మూన్ సమయంలో బలి ఇవ్వడానికే వాళ్లు పిల్లలను ఎత్తుకెళ్లారు. ఈ స్పెల్ వాళ్లని మంటల నుండి కాపాడుతుంది. అదే వాళ్లకి ఉన్న భయం. హన్సెల్ మరియు గ్రెటెల్ టౌన్ కి రావడం కూడా వాళ్ల ప్లాన్ అని తెలుస్తుంది. కానీ దానికి అసలు కారణం ఏంటో మనకు ఇంకా తెలియదు. మరుసటి రోజు హన్సెల్ మార్కెట్ లో మినాని కలుస్తాడు. ఆమె అతన్ని చాలా ఇష్టపడుతుంది. ఈ సమయంలో అతని చిన్ననాటి సమస్య గురించి మనకు ఒకటి తెలుస్తుంది. విచ్ ఎక్కువ క్యాండీ తినిపించడం వల్ల అతనికి శాశ్వతంగా జబ్బు చేసింది. హన్సెల్ కి ఇప్పుడు డయాబెటిస్ లాంటి జబ్బు ఉంది. బ్రతకడానికి అతను ఖచ్చితంగా మెడిసిన్ షాట్ తీసుకుంటూ ఉండాలి. అతను మర్చిపోతే చనిపోయే ప్రమాదం ఉంది. హన్సెల్ మరియు గ్రెటెల్ సమాధానాల కోసం ఒక విచ్ కి వల వేస్తారు. ఏడుస్తున్న పిల్లవాడి లాంటి శబ్దం వచ్చే బొమ్మని వాళ్లు వాడతారు. ఆ విచ్ పిల్లవాడి కోసం రాగానే హంటర్స్ ఆమెపై దాడి చేస్తారు. అక్కడ ఒక పెద్ద ఫైట్ మొదలవుతుంది. విచ్ ఎగిరిపోవాలని చూస్తుంది. కానీ హన్సెల్ ఆమె చీపురు పట్టుకుని వేలాడతాడు. గ్రెటెల్ సాయంతో ఆమెని కొట్టి బందీగా టౌన్ కి తీసుకువస్తారు. వాళ్లు విచ్ ని ప్రశ్నిస్తే ఆమె ఒక ముఖ్యమైన రహస్యం చెబుతుంది. విచ్ల స్పెల్ కి సరిగ్గా 12 మంది పిల్లలు కావాలి. వాళ్లకు ఇంకా ఒక్క పిల్లాడు మాత్రమే దొరకాల్సి ఉంది. మిగిలిన విచ్లు ఆ పిల్లాడి కోసం వెళ్లారని ఆమె నవ్వుతూ చెబుతుంది. హన్సెల్ పిల్లాడిని కాపాడటానికి పరుగెడితే గ్రెటెల్ ఖైదీకి కాపలాగా ఉంటుంది. విచ్లు జరగాలని కోరుకుంది కూడా ఇదే. మ్యూరియల్ టౌన్ పై దాడి చేసి గ్రెటెల్ తో గొడవకు వెళ్తుంది. క్లారా అనే 3వ విచ్ చివరి పిల్లాడిని తేవడానికి వెళ్తుంది.
పుడుతుంది. క్లారా ఆ అమ్మాయిని పట్టుకుని ఎడ్వర్డ్ అనే ట్రోల్ కి ఇస్తుంది. ఇప్పుడు క్లారా హన్సల్ తో ఫైట్ చేయడానికి తిరుగుతుంది. వాళ్ల మధ్య ఫైట్ చాలా గట్టిగా జరుగుతుంది. హన్సల్ ఆమెను కొట్టినా ఆమె లేచి మళ్లీ గెలవడం మొదలు పెడుతుంది. ఆమె చంపబోతుండగా హన్సల్ ఆమె ఆయుధంతోనే కంటిలో పొడిచేస్తాడు. క్లారా ఎగిరిపోవాలని చూస్తుంది, కానీ హన్సల్ మళ్లీ చీపురు పట్టుకుంటాడు. టౌన్ లో గ్రెటెల్ పవర్ఫుల్ మ్యూరియల్ తో ఫైట్ చేస్తూ ఉంటుంది. మ్యూరియల్ గెలుస్తూ గ్రెటెల్ ని బాగా గాయపరుస్తుంది, కానీ మ్యూరియల్ చంపకుండా ఒక షాకింగ్ నిజాన్ని ఆమెకు చెబుతుంది. బ్లడ్ మూన్ స్పెల్ కోసం గ్రెటెల్ అవసరం కాబట్టి ఆమెను చంపలేనంటుంది. అప్పుడే జాక్సన్ స్పృహలోకి వచ్చి తుపాకీతో మ్యూరియల్ కి గురి పెడతాడు. మ్యూరియల్ గ్రెటెల్ ని విసిరేసి జాక్సన్ మీద దాడి చేస్తుంది. బెన్ అనే కుర్రాడు హన్సల్ గ్రెటెల్ ని ఇష్టపడి సహాయం చేయడానికి చూస్తాడు. వాడు లోపలికి పరిగెత్తి గ్రెటెల్ పారిపోవడానికి సహాయం చేస్తాడు. మ్యూరియల్ తన చెల్లిని కాపాడటానికి వెళ్తుంది, కానీ అప్పటికే ఆలస్యం అవుతుంది. ఆమె చెల్లి గాయపడి ఉంటుంది. గ్రెటెల్ అక్కడి నుండి మాయం అవుతుంది. గ్రెటెల్ కళ్లు తెరిచేసరికి ఒక కొత్త ప్రదేశంలో ఉంటుంది. అది బెన్ వాళ్ల ఇల్లు. ఆమె కోలుకున్నాక వెంటనే ఆమెకు ఒక పెద్ద రహస్యం తెలుస్తుంది. బెన్ వస్తువులలో ఆమె ఒక డ్రాయింగ్ ని చూస్తుంది. అది ఆమె అమ్మ బొమ్మ అని గమనిస్తుంది. మీ అమ్మ టౌన్ కి దూరంగా బ్రతికిన ఒక విచ్ అని బెన్ చెబుతాడు. ఆమె మ్యాజిక్ దాచిన జనాలు కనిపెట్టి ఆమెను తగలబెట్టారని చెబుతాడు. ఈ విషయం విన్న గ్రెటెల్ షాక్ అయి అన్నని వెతకడానికి బయలుదేరుతుంది. కథ హన్సల్ వైపు తిరుగుతుంది. అతను చెట్టు నుండి కింద పడి వేలాడుతుంటాడు. మీనా అతన్ని చూసి ప్రాణాలు కాపాడుతుంది. ఆమె గాయాలకు మందు వేయడంతో హన్సల్ ఆమెను ఇంకా ఇష్టపడతాడు. అదే టైంలో గ్రెటెల్ హన్సల్ కోసం వెతుకుతుంటే షరీఫ్ మనుషులు దాడి చేస్తారు. సమస్యలన్నిటికీ నువ్వే కారణం అని వాళ్లు ఆమెను కొడతారు. కానీ ఎవరో చీకటి నుండి అదంతా గమనిస్తూ ఉంటారు. అది విచ్ల దగ్గర పనిచేసే ఎడ్వర్డ్ అనే ట్రోల్. ఎడ్వర్డ్ అందర్నీ చంపి గ్రెటెల్ ని కాపాడి సర్ప్రైజ్ చేస్తాడు. గ్రెటెల్ కన్ఫ్యూజ్ అయ్యి తనను ఎందుకు కాపాడావని అడుగుతుంది. ట్రోల్స్ విచ్లకే సేవ చేస్తాయి అంటే నువ్వు కూడా విచ్ అని అంటాడు. ఆ భయంకరమైన ఆలోచనతో ఆమెను వదిలేసి వాడు వెళ్లిపోతాడు. వాడి మాటకు అర్థమేంటి? గ్రెటెల్ నిజంగానే ఒక విచ్చ. హన్సల్ చెల్లి కోసం వెతుకుతూ అడవిలో ఒక పాత ఇంటిని చూస్తాడు. లోపలికి వెళ్తే అక్కడ ఉన్న గ్రెటెల్ శత్రువు అనుకుని అతనిపై దాడి చేస్తుంది. వాళ్లు కొట్టుకుంటూ కింద ఉన్న చీకటి బేస్మెంట్ లో పడతారు. అది తన అన్ని అని చూసి గ్రెటెల్ కొట్టడం ఆపేస్తుంది. ఆ పాడుబడ్డ ఇల్లంతా చూశాక వాళ్లకు ఒక భయంకరమైన విషయం తెలుస్తుంది. అక్కడ విచ్ ఉండేదని, కానీ అది వాళ్ల చిన్నప్పటి ఇల్లు అని తెలుసుకుంటారు. నాన్న అడవికి తీసుకెళ్లక ముందు వాళ్లు ఇక్కడే నివసించారు. గ్రెటెల్ బాధపడుతూ తనకు తెలిసిన నిజాన్ని హన్సల్ కి చెబుతుంది. మన అమ్మ ఒక విచ్ అని తను అనుకుంటున్నట్టు చెబుతుంది. సరిగ్గా అప్పుడే మ్యూరియల్ గుమ్మం దగ్గర నిలబడి ఉంటుంది. ఆమె వాళ్లని కనిపెట్టేసింది. ఇప్పుడు ఆమె వాళ్లకు అసలు రహస్యాలన్నీ చెబుతుంది. మ్యూరియల్ జరిగిన కథ అంతా వివరిస్తుంది. మీ అమ్మ అడ్రియానా చాలా పవర్ఫుల్ వైట్ విచ్ అని చెబుతుంది. వైట్ విచ్లు మంచివాళ్లు, వాళ్లు డార్క్ మ్యాజిక్ వాడరని అంటుంది. అడ్రియానా మనిషిని ప్రేమించి సంతోషంగా జీవించిందని చెబుతుంది. డార్క్ మ్యాజిక్ నుండి తన పిల్లలను ఆమె కాపాడిందని అంటుంది. స్పెల్ కోసం విచ్లకు వైట్ విచ్ గుండె కావాలని మ్యూరియల్ చెబుతుంది. కానీ అడ్రియానా మ్యూరియల్ కంటే చాలా బలవంతురాలు. అందుకే మ్యూరియల్ ఒక క్రూరమైన ప్లాన్ వేసింది. ఆమె బదులు గ్రెటెల్ గుండె తీసుకోవాలని నిర్ణయించుకుంది. గ్రెటెల్ కి తన తల్లి పవర్స్ ఉన్నాయని ఆమెకు తెలుసు. మ్యూరియల్ మనిషిలా మారి అడ్రియానా విచ్ అని ఊర్లో చెబుతుంది. భయపడ్డ జనం అడ్రియానాని తగలబెట్టి పక్కనే తండ్రిని ఉరితీశారు. తన కుటుంబం గురించి విన్న హన్సల్ కి విపరీతమైన కోపం వస్తుంది. అతను మ్యూరియల్ పై దాడి చేస్తాడు, కానీ ఆమె చాలా స్ట్రాంగ్. ఆమె అతన్ని పొడిచి గాయపడ్డ సమయంలో గ్రెటెల్ ని తీసుకుపోతుంది. తర్వాత హన్సల్ లేచి చూసేసరికి అక్కడ మీనా ఉంటుంది. ఆమె మందు ఇవ్వడంతో అతని గాయాలు మానిపోతాయి. హన్సల్ కి ఇప్పుడు మరో రహస్యం తెలుస్తుంది. మీనా కూడా ఒక వైట్ విచ్ అని వాళ్లను గమనిస్తోందని తెలుస్తుంది. మ్యూరియల్ గ్రెటెల్ ని కొండల మీద మీటింగ్ కి తీసుకెళ్లిందని మీనా చెబుతుంది. బ్లడ్ మూన్ కింద విచ్లు డార్క్ మ్యాజిక్ చేసే పెద్ద పార్టీ అది. ఫైట్ కష్టమని తెలిసి మీనా హన్సల్ వాళ్ల అమ్మ పుస్తకాన్ని వాడుతుంది. డార్క్ విచ్లను చంపడానికి ఆమె అతని ఆయుధాలకు పవర్ ఇస్తుంది. హన్సల్, మీనా, బెన్ కలిసి గ్రెటెల్ ని పిల్లలను కాపాడటానికి వెళ్తారు. ప్రమాదకరమైన అడవిలో వెళ్తూ హన్సల్ విచ్ల కోసం వలలు అమర్చుతాడు. బెన్ కి పెద్ద గన్ ఇచ్చి దాక్కోమని చెబుతాడు. తర్వాత హన్సల్, మీనా విచ్లు ఉన్న కొండ మీదకి వెళ్తారు. పైన వాళ్లు ఒక భయానకమైన దృశ్యాన్ని చూస్తారు. చాలా మంది విచ్లు బ్లడ్ మూన్ స్పెల్ కోసం అక్కడ ఉంటారు. పిల్లలు బోనుల్లో ఉంటారు. గ్రెటెల్ రాతి బల్లకి కట్టేసి ఉంటుంది. చంద్రుడు ఎర్రగా మారి పూజ మొదలవగానే హన్సల్ వాళ్లను డిస్టర్బ్ చేస్తాడు. వాళ్లు మీదకు వస్తుంటే మీనా స్పెషల్ బుల్లెట్స్ తో కాలుస్తుంది. హన్సల్ అందరితో పోరాడి పిల్లలను విడిపిస్తాడు. ప్లాన్ ఫెయిల్ అవ్వడం చూసి మ్యూరియల్ గ్రెటెల్ ని చంపడానికి చూస్తుంది. కానీ ఎడ్వర్డ్ కి వైట్ విచ్ సేవ గుర్తొచ్చి మ్యూరియల్ ని కొట్టి గ్రెటెల్ ని విడిపిస్తాడు.
గ్రెటెల్ మరియు మ్యూరియల్ గట్టిగా పోరాడుతారు. వాళ్ళు పోరాడుతుండగా బ్లడ్ మూన్ టైం అయిపోయి స్పెల్ ఆగిపోతుంది. తన వాళ్లంతా చనిపోవడంతో మ్యూరియల్ అక్కడి నుండి పారిపోతుంది. ఆమె చీపురు మీద ఎగిరిపోతే మిగతా విచ్చులు ఆమెను ఫాలో అవుతారు. కానీ అడవిలో హన్సల్ పెట్టిన ట్రాప్స్ తగిలి మిగతా విచ్చులు చనిపోతారు. మ్యూరియల్ తప్పించుకుంటుంది. కానీ బెన్ కాల్పుల్లో ఆమె బాగా గాయపడుతుంది. హన్సెల్, మినా వెళ్లి మ్యూరియల్ ని ఒక ఆశ్చర్యకరమైన చోట చూస్తారు. ఆమె చిన్నప్పుడు వాళ్ళు చూసిన పాత జింజర్ బ్రెడ్ హౌస్ దగ్గర ఉంటుంది. మినా మ్యాజిక్ వాడుతూ మ్యూరియల్ తో ఫైట్ చేస్తుంది. మినా గట్టిగా పోరాడినా మ్యూరియల్ డార్క్ పవర్ ముందు ఆమె వైట్ మ్యాజిక్ సరిపోదు. మ్యూరియల్ గెలిచి మినా మీద ఒక బలమైన స్పెల్ వేస్తుంది. హన్సల్ మినా దగ్గరికి పరిగెడతాడు. కానీ ఆమె చనిపోతుంది. ఆమె చనిపోయే ముందు పగ తీర్చుకుంటానని అతను ప్రామిస్ చేస్తాడు. హన్సల్ కోపంతో మ్యూరియల్ ని అంతం చేయడానికి తిరుగుతాడు. వాళ్ళు చేతులతో కొట్టుకుంటుంటే గ్రెటెల్ సాయం చేయడానికి వస్తుంది. ఇప్పుడు అన్న చెల్లెలు కలిసి ఆ గ్రాండ్ విచ్ తో ఫైట్ చేస్తారు. ఫైట్ కష్టంగా ఉన్నా మ్యూరియల్ పవర్స్ వాడినా వాళ్ళు కలిసి ఎదుర్కొంటారు. చివరికి హన్సల్ మ్యూరియల్ ని గట్టిగా పట్టుకుంటాడు. ఆమె మెడకు గొలుసు వేసి కొట్టడానికి రెడీ అవుతాడు. కాని మెడిసిన్ లేకపోవడంతో అతని శరీరం నీరసించిపోతుంది. అతను కింద పడిపోతాడు. గ్రెటెల్ గాయపడినా పాకుతూ వెళ్లి అన్నకు షాట్ ఇస్తుంది. కానీ మ్యూరియల్ తప్పించుకుని మళ్లీ గెలవడం మొదలు పెడుతుంది. ఇక అంతా అయిపోయినట్టే అనిపిస్తుంది. మ్యూరియల్ చంపబోతుండగా హన్సల్ ఆమెను కింద పడేస్తాడు. వాళ్ళు ఆమె తల నరికి ఆమె దుర్మార్గాన్ని ఆపేస్తారు. వాళ్ళు హీరోల్లా ఆగ్స్బర్గ్ వెళ్లి విచ్ శవాన్ని అందరి ముందు తగలబెడతారు. రివార్డ్ డబ్బు తీసుకుని ఇంకా పని ఉండటంతో అక్కడి నుండి వెళ్లిపోతారు. చివరగా వాళ్ల టీం ఇప్పుడు పెద్దదవుతుంది. ఇప్పుడు హన్సెల్, గ్రెటెల్, బెన్, ఎడ్వర్డ్ అనే ట్రోల్ ఒక హంటర్స్ ఫ్యామిలీ ట్రాప్ కోసం ఒక చనిపోయిన విచ్ ని తీసుకుని వాళ్ళు ఎడారికి వెళ్తారు. ఎడ్వర్డ్ డోర్ పగలగొట్టగానే వాళ్ళు తర్వాతి శత్రువుతో ఫైట్ కి రెడీ అవుతారు. కథ ఇక్కడితో ముగుస్తుంది. Please like and subscribe.